అందరికీ వందనములు. ఫస్ట్ ఈ వీడియో మొత్తం తెలుగులోనే మాట్లాడతానబ్బా, ఒక్క ముక్క కూడా ఇంగ్లీష్లో అయిపోయాను, ఓకేనా? దీనమ్మ ఏంట్రా టికెట్ రేట్లు అసలు 200, 300, 400 ఉన్నాయి. బొంగులో దాంతోపాటు జీఎస్టీ కూడా కట్టాలి. చేతిలో జాబ్ ఉందంటే అది లేదు. ఇంకా సచ్చినట్టు ఇంట్లో అడుక్కోనో లేకపోతే ఫ్రెండ్స్ని అడుక్కోనో పోవాలి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అనుకోండి ట్యాక్స్లు పడతాయి. సరేలే అట్లీస్ట్ ట్యాక్స్ డబ్బులైనా మిగులుతాయని చెప్పి లైన్లో నిలబడదాం అనుకుంటే వద్దులేబ్బా, అవుగా భయంకరంగా ఉంది. ఇంకేం చేస్తాం, సచ్చినట్టు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటాం. ఓకే అండి, ఓకే. ఇప్పుడు ఒక పర్సన్కి అండ్ ఒక ఫ్యామిలీకి యావరేజ్గా ఎంత ఖర్చు అవుతుందో చూద్దాం. ఇప్పుడు టోటల్గా 8 సినిమాలు అయితే రిలీజ్ అవుతున్నాయి. ఇందులో మాక్సిమం ఫ్యామిలీస్ అందరూ ఎక్కువగా చూసేది 4 సినిమాలు: గుంటూరు కారం, హనుమాన్, నా సమీరంగా, సైందవ్. ఇప్పుడు యావరేజ్ గా ఒక పర్సన్ ఒక సినిమా చూడాలంటే తక్కువలో తక్కువ 200 రూపీస్ అవుతుంది. అండ్ 4 సినిమాలకి 800. సో అన్ని సినిమాలు ఒకే రోజు చూడలేడు కదా, అట్లీస్ట్ 3 రోజులైనా పడుతుంది. సో ఇంటి నుంచి థియేటర్కి, థియేటర్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అదే ట్రావెల్ ఎక్స్పెన్సెస్ ఒక 300 వేసుకుందాం. అండ్ 4 సినిమాలకు కలిపి ఇంటర్వెల్ ఫుడ్ అదే పాప్కార్న్ లేదా కూల్ డ్రింక్ కి ఒక 100 రూపీస్ వేసుకుందాం. చాలా తక్కువ వేస్తున్నా బా, ఇది అస్సలు అవ్వదు, చాలా ఎక్కువ అవుతుంది. ఇంకా 4 సినిమాలకి తినకూడదని కంట్రోల్లో ఉన్నా కూడా ఏమో ఒక్కోసారి టెంప్ట్ అవ్వచ్చు కదా, అట్లీస్ట్ 100 రూపీస్ అన్న ఖర్చు పెట్టాడా, అందుకే ఈ 100. సో ఇప్పటికి ఎంత అయింది? 800, 300, 100, 1200. అంటే ఈ 4 సినిమాలు కలిపి ఒక పర్సన్కి యావరేజ్గా 1200 రూపీస్ అవుతుంది. వెయిట్. ఇప్పుడు చెప్పిందంతా ఒక పర్సన్కే కదా, ఇది సంక్రాంతి టైం అండ్ సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ మూవీసే. సో ఫ్యామిలీస్తో వెళ్తారు. ఇప్పుడు ఒక స్మాల్ ఫ్యామిలీ అంటే 4 మెంబర్స్ని తీసుకుందాం. ఇక్కడ టికెట్స్కి ఎంత అవుతుంది? 800 × 4 అంటే 3200. అండ్ ఇంటర్వెల్లో వచ్చేసి పాప్కార్న్, కూల్ డ్రింక్ ఫ్యామిలీస్తో ఖచ్చితంగా తింటారబ్బా. తక్కువలో తక్కువ సినిమాకి 200 ఖర్చు పెట్టిన 4 సినిమాలకి 800 అవుతుంది. ఇప్పుడు ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంటే మెంబర్స్ పెరిగారు కదా, సో 700 వేసుకుందాం 4 డేస్కి కలిపి. సో 4 డేస్కి కలిపి టోటల్ బిల్లు 4700 అయింది. ఈ లెక్కలన్నీ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి వర్తిస్తాయబ్బా. చాలా తక్కువలో తక్కువ వేసి చెప్పిన 4700 అస్సలు కాదు, మినిమం 6000 అన్న అవుతుంది. యాక్చువల్గా మా సైడ్ మల్టీప్లెక్స్లు ఏం లేవు, నార్మల్ స్క్రీన్లే. సో ఇదంతా కూడా నార్మల్ స్క్రీన్స్లో చూసే వాళ్ళకి. ఇంకా మల్టీప్లెక్స్లో పోవాలంటే దూలు తీరిపోతుంది. అంటే ఉన్న వాళ్ళు పోతారులేబ్బా, టికెట్ రేట్లు 300, 400 వాళ్ళకి పెట్టడం ఏం పెద్ద ఇది కాదు. అండ్ వాళ్ళు ఫ్యామిలీస్తో పోవాలంటే వామో ఏంది ఇంత అవుతుంది. టికెట్ 400 వేసుకున్న 4 సినిమాలు కలిపి 1600. అండ్ నలుగురికి అయితే 16 × 4 6400 అవుతుంది. ఇంకా ఇంటర్వెల్ అయితే లేపు పడేస్తారు. సినిమాకి 1500 రూపీస్ వేసుకున్న 15 × 4 60 అంటే 6000 అవుతుంది. ఇంకా ట్రావెల్ ఎక్స్పెన్సెస్ అంటారా, అట్లీస్ట్ వేసుకుందాం, కార్లు ఉంటాయి కదా అందుకు. సో ఇప్పుడు ఎంత అయింది? 6400, 6000 అండ్ ఇక్కడ ఒక 1000 అంటే టోటల్గా 13400 అయింది. ఈ అమౌంట్ బాగా డబ్బులు ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ ఖర్చు అవుతుందబ్బా. అదంతా కాదు కానీ ఇంత రేట్లు పెట్టినారు. అసలు ఇంత కాస్ట్ పెట్టి సినిమా చూడడం వర్తా వర్మ అంటే అసలు వర్తే కాదు. ఈ మధ్య ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయిపోయినాయి కదా, సో మాక్సిమం జనాలు ఏం చేస్తున్నారు, ఓటీటీలో వస్తుంది కదా ఎలాగో అప్పుడు చూద్దాంలే అనుకుంటున్నారు. అందుకే ఈ సినిమా వాళ్ళు టికెట్ రేట్లు భారీగా పెంచేసి కలెక్షన్లు తొందర రావాలని చూస్తున్నారు. ఇప్పుడు ఎలా ఉందంటే పెట్టిన బడ్జెట్ అంతా కూడా 2 వీక్స్లో వచ్చేసేయాలి, లేకపోతే సినిమా పోయినట్టే. అదే కలెక్షన్స్ తగ్గిపోతాయని చెప్తున్నా. అండ్ ఇంకోటి, కొన్ని దగ్గర స్క్రీన్స్ అస్సలు బాగుండవు. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ గలీజ్గా ఉంటుంది. అవును, మీకు ఎప్పుడైనా అనిపించిందబ్బా ముందు రోజులే బాగుండేవి కదా అని? అంటే అప్పుడు సోషల్ మీడియా ఇంతలా డెవలప్ కాలేదు కదా. జస్ట్ సినిమా రిలీజ్ అయ్యే కొన్ని రోజుల ముందు ఆడియో ఫంక్షన్ పెట్టి ట్రైలర్ని లాంచ్ చేసేవాళ్ళు. అండ్ సినిమా రిలీజ్ అయ్యాక కూడా థియేటర్స్లో చాలా రోజులు ఆడేది. సో అప్పుడు ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం థియేటర్స్లోనే చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, సోషల్ మీడియా భయంకరంగా డెవలప్ అయిపోయింది. సినిమా రిలీజ్ అయిందో లేదో ఒక నెల తర్వాత లేదా 20 డేస్ తర్వాత ఓటీటీలో వచ్చేస్తున్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటబ్బా, ముందైతే ట్రైలర్ ఒక్కటే వదిలేవాళ్ళు. కానీ ఇప్పుడేమో మోషన్ పోస్టర్, గ్లిమ్స్, టీజర్, ఆ తర్వాత ట్రైలర్. ఇంకేముంది, మంచి సీన్లన్నీ కూడా ట్రైలర్ లోనే చూపిస్తున్నారు. ఇంకేముంది, సినిమాని వాడంతా వాడు ఒక రేంజ్ లో ఊహించుకొని థియేటర్కి వెళ్తాడు. ఇంకా థియేటర్ లో వాడు అనుకున్నది కాకపోయినా అట్లీస్ట్ వాడు ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయితే సినిమా బయటకు వచ్చినాక హిట్ అంటాడు, లేకపోతే ఫట్టు దొబ్బింది అంటాడు. ఇంకా తర్వాత ఫ్యాన్ వార్స్ జరుగుతాయి. నీకెంత ధైర్యం ఉంటే మా హీరోనే అంటావు రా కొడ్డక్క అని చెప్పి కొట్టుకుంటారు. ఆల్రెడీ మన మహేష్ బాబు చెప్పినట్టు వాళ్ళు బాగానే ఉంటారు, ఇక్కడ కింద ఏదవలే కొట్టుకునేది. సో మీరు కూడా ఇలాంటి ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేయాలంటే బయటకు వచ్చి సినిమా ఫట్టాలని చెప్పండి అంతే. ఇంకా కొంతమంది సపోర్ట్కి వస్తారు, కొంతమంది ఫైటింగ్ వస్తారు. ఇవన్నీ ఆపేయండి అబ్బా, ఎవడు ఒపీనియన్ వాడిది. వాడు చెప్పినంత మాత్రం సినిమా పోతుందే లేదు కదా, మనిషివే కదా, కొంచెం బుర్ర పెట్టి ఆలోచించండి అంతేనండి. ఇంకా అవును, అన్నీ మాట్లాడుకున్నాం ఓకే, కానీ ఫస్ట్ ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారు? నేనైతే ఫస్ట్ గుంటూరు కారం, తర్వాత హనుమాన్, సైందవ్ అండ్ నా సమీరంగా. మీరు ఫస్ట్ ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారో కమెంట్ చేయండి. అట్లీస్ట్ ఈ 4 సినిమాల్లో ఒక్క సినిమాలో టీ ఫైట్ ఉన్నా బాగుంటుందబ్బా. చూద్దాం మరి ఏ సినిమాలో టీ ఫైట్ ఉంటుందో, ఏ సినిమా హిట్ అవుతుందో. సరే మరి ఉంటా, కొంచెం వీలైతే సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.